వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. సో నీట్ రకరకాలుగా స్కామ్ జరిగింది, మనం వీడియో కూడా చేశాము. బట్ ఫైనల్గా గవర్నమెంట్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తుంది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. సరే, మనం ఇప్పుడు ఆ విషయాల్లోకి మనం వెళ్ళొద్దు ప్రస్తుతానికి. నేను ఈ వీడియో అయితే ఆల్రెడీ నీట్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. పర్టికులర్గా ఎయిమ్స్ వాళ్ళకి కానీ, లేకపోతే ఏవైతే మనకి జిప్మర్ కానీ, లేకపోతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, ఆల్ ఇండియా కోటా ఏవైతే ఉన్నాయో డీమ్డ్ యూనివర్సిటీస్, దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో ఎంబీబీఎస్, బీడీఎస్తో పాటుగా బీఎస్సీ నర్సింగ్ కూడా చాలా ఎక్కువ కాలేజీలు ఈ సంవత్సరం యాడ్ చేయడం జరుగుతుంది. సో అందుగురించి ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ అనేది కూడా అప్లై చేయొచ్చు అన్న విషయాన్ని మీరు మర్చిపోతుంది. దయచేసి ఈ 3 కోర్సెస్కి సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. సో 14వ తారీఖుని మనకి ఏదైతే మనకు ఉందో ఆగస్టు మనకి రిజిస్ట్రేషన్ మనకి అదే ఓపెన్ అవుతుంది. సో జనరల్గా ఫస్ట్ 14 నుంచి 16 దాకా ఎన్ని సీట్లు అవైలబుల్గా ఉన్నాయి, ఏ కాలేజీలో సీట్లు మార్పులు జరుగుతున్నాయి, ఎగ్జాక్ట్ సీట్ మ్యాట్రిక్స్ అనేది 14th to 16th మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది మనకి 20వ తారీఖు దాకా మనకి ఫస్ట్ వేకెన్సీస్ ఇస్తాడు. తర్వాత రిజిస్ట్రేషన్ కానీ చాయిస్ ఫిల్లింగ్ అని అవన్నీ కూడా 20వ తారీఖు దాకా మనకి అవకాశం ఉంటుంది. సో 20వ తారీఖు దాకా అవకాశం ఉన్న తర్వాత అలాట్మెంట్ ప్రాసెస్ 21, 22వ తారీఖు జరిగినట్లయితే ఫస్ట్ రౌండ్ రిజల్ట్ 23వ తారీఖున వస్తుంది. ఒకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 4-5 రోజులు గ్యాప్ ఇస్తాడు. 5 రోజుల వరకు 24 నుంచి 29 దాకా రిపోర్ట్ చేయాలి. ఇది ఫస్ట్ రౌండ్. అట్లాగే సెకండ్ రౌండ్ ఎవరైతే ఫస్ట్ రౌండ్లో ఒకళ్ళు చేసుకోలేకపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సెకండ్ రౌండ్లో కొత్తగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 4th సెప్టెంబర్ to 5th సెప్టెంబర్ సీట్ మ్యాట్రిక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే రిపోర్ట్ చేయలేదో వాళ్ళకి మళ్ళీ బ్యాక్కి సీట్లు వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ సీట్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఉంటుంది రిజిస్ట్రేషన్. అలాగే 5th to 10th వరకు ఉంటుంది. చాయిస్ ఫిల్లింగ్ అంతా ఉంటుంది. బట్ రిజిస్ట్రేషన్కి చాయిస్ ఫిల్లింగ్కి మళ్ళీ 1 day గ్యాప్ ఉంటుంది. 5th to 10th అన్నానంటే 5th మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితే సెకండ్ రౌండ్ ఆటోమేటిక్గా 6వ తారీఖు నుంచి 6th నుంచి చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. 10th వరకు ఉంటుంది. అలాగే సీటు అలాట్మెంట్ అంటే 11, 12 అయితే రిజల్ట్ 13వ తారీఖుని, రిపోర్టింగ్ వచ్చి 14th, 20. అట్లాగే 3వ రౌండ్కి మాపప్ రౌండ్ అంటే ఏమీ లేదు. 3వ రౌండ్కి చెప్తున్నారు వాళ్ళు 25, 26వ తారీఖు కల్లా మనకి సీట్ మ్యాట్రిక్స్ అంటూ ఉంటుంది సెప్టెంబర్. అలాగే 26 సెప్టెంబర్ నుంచి 2 అక్టోబర్ వరకు మనకి రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ అంతా ఉంటుంది. అలాట్మెంట్ వచ్చి 3rd, 4th ఉంటుంది. మీకు రిజల్ట్ వచ్చి 5th అక్టోబర్ ఉండటం జరుగుతుందండి. రిపోర్టింగ్ వచ్చి ఉంటుంది. లాస్ట్ రౌండ్ మీకు ఏదైతే మీకు స్ట్రే వేకెన్సీ ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే సీట్ రాలేదో వాళ్ళు కొత్తగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం. సీట్ మ్యాట్రిక్స్ 16 అక్టోబర్ ఇచ్చినట్లయితే రిజిస్ట్రేషన్ 16th to 20th అక్టోబర్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని చాయిస్ ఫిల్లింగ్ 17th to 20 వరకు చాయిస్ ఫిల్లింగ్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా అలాట్మెంట్ అనేది 23వ తారీఖున రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా రిపోర్టింగ్ ఇదంతా అక్టోబర్ ఎండింగ్ వరకు ప్రాసెస్ ఉంది. సో ఈసారి కొంచెం లేట్ అయినప్పటికీ కూడా నీట్ ఏదైతే ఉందో సో డెఫినెట్గా ప్రాసెస్ ఉంది. కాబట్టి చాలామంది విద్యార్థులు ఫస్ట్ రౌండ్లో కాదు తర్వాత చూద్దామని చెప్పి అనుకుంటారు. కొంచెం సరైనటువంటి స్కోర్స్ రాలేదు, పెద్ద పెద్ద ర్యాంకులు వచ్చినాయో కొంచెం డబ్బుల గురించి ఆలోచించకుండా మీరు ఏమాత్రం ఏదైనా అవకాశం ఉన్నట్లయితే మీకు ఉన్న ఎకనామికల్ పరిస్థితి బట్టి ఆలోచించుకుని నేషనల్ మెడికల్ కౌన్సిల్ పెట్టినట్లయితే ఆల్ ఇండియా కోటాలో అన్ని కాలేజీల్లో 15% కోటా మినిమం అయితే మనకి దీని ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఏ రాష్ట్రంలో ఉన్న స్టూడెంట్స్ ఆ రాష్ట్రానికి రిస్ట్రిక్ట్ అవ్వకుండా నా తెలంగాణలో సీట్లకు మాత్రమే నేను జాయిన్ అవుతాను గవర్నమెంట్ కాలేజీలో అనకుండా మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీల్లో ఆల్ ఇండియా కోటాకి తప్పనిసరిగా మీరు అప్లై చేయండి. అలాగే అఫ్కోర్స్ మీకు పాండిచ్చేరి కానీ మిగతా కాలేజీలు అలాగా ఉంటాయి, ఎయిమ్స్ అలాగా ఉంటాయి. దీంతో పాటుగా డీమ్డ్ యూనివర్సిటీస్కి మీరు వెళ్ళొచ్చు. కొంచెం మీకున్న ఫైనాన్షియల్ కండిషన్ బట్టి బీడీఎస్కి వెళ్ళొచ్చు, బీఎస్సీ నర్సింగ్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కౌన్సిలింగ్ మీకు స్కోర్ వచ్చినప్పటికీ కూడా కాకపోతే చాలా కాలేజీలు ఉంటాయి, ఆల్మోస్ట్ 350 కాలేజీల పైనే ఉంటాయి. కాబట్టి బీడీఎస్ కలిపితే నర్సింగ్ కలిపితే ఇంకా చాలా కాలేజీలు ఉంటాయి. కాబట్టి కొంచెం అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరినొకరితో మాట్లాడుకుని ఆ ప్రయారిటీ సీక్వెన్స్ పెట్టాలి. ఎందుకంటే భారతదేశంలో ఉన్న అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని సీక్వెన్స్లో పెట్టాలి అంటే కొంచెం కాలేజీల మీద అవగాహన ఉండి చక్కగా మీరు పెట్టుకున్నట్లయితే ఒకవేళ ఇక్కడ కాలేజీ ఏదో వచ్చిందని వెళ్ళిపోవడం కదండి. ఎక్కడికంటే మంచి కాలేజీ మనకు యూపీలోనో లేకపోతే వేరే రాష్ట్రంలో కర్ణాటకలో ఉంటే అక్కడ గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళండి. 2 రాష్ట్రాల్లో చదివితే వేరే రాష్ట్రంలో చదివితే లాంగ్వేజ్ ఎక్స్ట్రా వస్తుంది. అక్కడ పీజీకి లోకల్ సీట్లు మీరే లోకల్ కేటగిరీ కింద లోకల్ సీట్లు మీకు వస్తాయి. ప్లస్ అక్కడ హాస్పిటల్లో ఉద్యోగం చేయాలంటే లోకల్ లాంగ్వేజ్ రావాలి. చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి పక్క రాష్ట్రంలో చదవడం వల్ల. మన రాష్ట్రంలో చదివితే పక్క రాష్ట్రం తమిళనాడు లేకపోతే కర్ణాటక వెళ్తే ఉద్యోగం ఎవరో లాంగ్వేజ్ రాదు. కాబట్టి అలాగే పీజీ సీట్లో కోటా ఉండదు. మనకు పీజీ సీట్లు కర్ణాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో, యూపీ ఇలాంటి రాష్ట్రాల్లో పీజీ సీట్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ విషయాలని మీరు దృష్టిలో పెట్టుకుని కౌన్సిలింగ్ అప్లై చేసేటప్పుడు ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఆ రాష్ట్రానికి రిస్ట్రిక్ట్ అవ్వకుండా
దయచేసి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలు ఏవైతే సీట్లు ఉన్నాయో ఇంకొంచెం మంచి కాలేజీ ఉన్నట్లయితే అక్కడికి మంచి కాలేజీకి అప్లై చేసుకుని ఆల్ ఇండియా కోటాలో కూడా మీరు వెళ్ళొచ్చు. ఒకవేళ ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళండి, లేదు అనుకుంటే బీడీఎస్కి వెళ్ళొచ్చు, లేదు అనుకుంటే నర్సింగ్ కోర్సెస్ ఏవైతే కొంచెం మంచిగా చాలామంది చిన్న కాలేజీలో ఎంసెట్లు రాసి నర్సింగ్ కాలేజీలో ఈ చిన్న చెత్త కాలేజీలో జాయిన్ అవుతున్నారు, ఎవరు 15,000 జీతం కూడా ఇవ్వట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అబ్రాడ్ వెళ్ళాలంటే నర్సింగ్కి మీరు చదివిన కాలేజీ, మీరు ఏ హాస్పిటల్లో వర్క్ చేశారో ఆ హాస్పిటల్ బట్టే మీకు అబ్రాడ్లో సీట్లు వస్తాయి. అదొక నర్సింగ్ సపరేట్గా వీడియో నేను చేస్తాను. ఈ చదివిన ప్రతి నర్సింగ్ డిగ్రీ వాల్యూ కాదు, వచ్చిన ఎక్స్పీరియన్స్ ప్రతి హాస్పిటల్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ ప్రతిదీ కూడా కన్సిడరేషన్ చేయరు. నర్సింగ్ చాలా వెరైటీగా డిఫరెంట్గా ఉంటుంది, ఎంబీబీఎస్లో ఉండదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్గా మీరు అలర్ట్ అయ్యి కొంచెం మీరు ముందే ప్లాన్ చేసుకుని ప్రయారిటైజేషన్ చేసుకుని సీట్ మ్యాట్రిక్స్ రాకపోయినప్పటికీ కూడా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి డెఫినెట్గా కౌన్సిలింగ్ చేయడం రాకపోవడం వల్లే చాలామందికి మంచి స్కోర్స్ వచ్చి కూడా సీట్ రావట్లేదు. తక్కువ స్కోర్ వచ్చి చాలామంది 150 మార్కులు వచ్చి 170 మార్కులు 180 మార్కులు వచ్చి కూడా చాలామందికి సీట్లు వచ్చేస్తున్నాయి ఎన్ఎంసీలో. కొంతమందికి 300 వచ్చినా సీట్ రాదు. ఈ కౌన్సిలింగ్ పెట్టి కూడా చాలామందికి రాదు, వచ్చాను అనుకుంటారు అంతే. అది కరెక్ట్గా ప్రాపర్గా డాక్యుమెంటేషను ఎన్ఆర్ఐ అయితే ఇంకా జాగ్రత్తగా ఎన్ఆర్ఐ డాక్యుమెంటేషన్ చేసుకుని పర్ఫెక్ట్గా కానీ చేసినట్లయితే తక్కువ మార్కులు వచ్చినా కూడా సీట్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.